హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సీట్ అలాట్మెంట్ తర్వాత కాలేజ్ రిపోర్టింగ్ కోసం మీకు ఏ సర్టిఫికేట్స్ అయితే కావాలో ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ప్రతి ఒక్క సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్స్ కాలేజ్ రిపోర్టింగ్ కోసం తీసుకొని వెళ్ళాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తా. సో వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మీరు తీసుకొని వెళ్ళాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అంటే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ నెక్స్ట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఫామ్, అంటే మీ యొక్క ఫీ రిసిప్ట్ అనమాట. రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏదైతే ఫీ కట్టారో పే చేశారో సో ఆ ఫామ్ ఉంటుంది కదా, ఆ ఫామ్. అండ్ అలాగే నెక్స్ట్ ఏపీ అయితే ఏపీ లేదా టీఎస్ అయితే టీఎస్ హాల్ టికెట్, అండ్ అలాగే ఎంసెట్ ర్యాంక్ కార్డ్, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, టీసీ అంటే మీ యొక్క ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, అండ్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ అయితే, అండ్ అలాగే స్టడీ సర్టిఫికేట్ 6th నుంచి 12th వరకు ఉండాలి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, అండ్ తర్వాత మీ యొక్క ఐడెంటిటీ కార్డ్ అంటే ఆధార్ కార్డ్ అనమాట. మీ పేరెంట్స్ కూడా క్యారీ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అంటే మీ పేరెంట్స్వి అండ్ అలాగే మీవి 8 ఫొటోస్ ఉండేటట్టు చూసుకోండి సింగిల్గా. మీ ఫాదర్ 8 ఫొటోస్, మదర్ 8 ఫొటోస్, అండ్ అలాగే స్టూడెంట్ 8 ఫొటోస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైగ్రేషన్ సర్టిఫికేట్ ఒకవేళ మీ దగ్గర ఉంటే క్యారీ చేయండి. అంతే. ఇంకా ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క సర్టిఫికేట్ 3 sets ఆఫ్ జెరాక్స్ క్యారీ చేయండి. అండ్ అలాగే ఒరిజినల్స్ కూడా క్యారీ చేయండి. ఒరిజినల్స్ అనేవి ఇప్పుడు అడగరు మ్యాక్సిమం, బట్ ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ అయితే క్యారీ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తా. సో ఫైనలీ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.